హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన ఫ్రీ మగ్గం వర్క్ క్లాసెస్లో ఈరోజు చెప్పుకోబోయేది 28th క్లాస్ అనమాట. ఈ 28th క్లాస్లో మనం ఇంతకుముందు 27th క్లాస్లో ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ అనేది ఎలా స్టిచ్ చేయాలి అనేది చెప్పుకున్నాం కదా. అది ఎలా చేయాలి ఏంటి అనేది బాగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చెప్పుకోబోయేది లోడింగ్ స్టిచ్ అనమాట. ఈ లోడింగ్ స్టిచ్లో ఏ విధంగా స్టిచ్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాము. దానికి దీనికి కొంచెం డిఫరెన్సే ఉంటుంది, మిగతాదంతా సేమ్ ఉంటుంది. సో దానికోసమని ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ అనేది యూజ్ చేయాలి. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది దేని గురించే ఈరోజు తెలుసుకోబోయే క్లాస్ అనమాట. సో ఇక్కడ చూపిస్తున్న వైట్ కలర్లో ఉన్న దాన్ని పైపింగ్ థ్రెడ్ అంటారు. నార్మల్గా టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర ఇది ఖచ్చితంగా ఉంటుంది. బ్లౌజెస్కి చిన్న పైపింగ్ లాగా వేస్తూ ఉంటారు. దాన్ని మన మగ్గం వర్క్ వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా మన మగ్గం వర్క్ చేసే వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఇది దేనికి యూజ్ అవుతుందంటే, ఇలా ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ చేసాం కదా. సో ఇది లోపల స్టిచ్ చేసి ఇలా క్లాత్కి స్టిచ్ చేసి దానిపై నుంచి లోడింగ్ స్టిచ్ అనేది చేయాలి. అది ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో ఇక్కడ ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ అనేది స్ట్రేట్గా వచ్చింది కదా. సో దీనికి ఈ పైపింగ్ థ్రెడ్ పెట్టి ఇలా స్టిచ్ చేయాలి కదా. ఈ పైపింగ్ థ్రెడ్ అనేది నార్మల్గా ఒకలాగా స్టిచ్ చేయడానికి ఉండదన్నమాట. ఇలా వంగిపోతూ ఉంటుంది. స్ట్రేట్గా కరెక్ట్గా ఇట్లా మనకు తగ్గట్టుగా రాదనమాట. సో దానికోసమని ఈ విధంగా ఫస్ట్ అయితే దీన్ని క్లాత్కి స్టిచ్ చేసుకోవాలి. దానికోసమని నేను ఇక్కడ కాటన్ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మిషన్ థ్రెడ్ తీసుకుంటున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, మిషన్ థ్రెడ్ అంటారు, అదేవిధంగా కాటన్ థ్రెడ్ అంటారు. తెలిసిన వాళ్ళైతే ఇదైతే చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఈ విధంగా ఈ థ్రెడ్ని తీసుకొని దీని నుంచి ఈ పైపింగ్ థ్రెడ్ ఎక్కడికి కదలకుండా ఈ విధంగా మనకు తగ్గట్టుగా సీక్వెన్స్ రావడానికి ఇది లోపల స్టిచ్ చేసుకోవాలి. దానికోసమని ఈ విధంగా ఫస్ట్ ఇలా పెట్టి స్టార్టింగ్లో ఈ విధంగా థ్రెడ్ అనేది తీసుకొని ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ అయితే ఇక్కడ పెడుతున్నామో అక్కడ నుంచి పైన సీక్వెన్స్లో ఒక చివరన ఇలా ఈ విధంగా తీసుకోవాలి. థ్రెడ్ని ఈ విధంగా తీసుకున్న తర్వాత దాని నుంచి ఈ థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ మీదుగా దానికి క్లాత్కి అనగబెట్టి కుట్టేటట్టుగా చూసుకోవాలి. నార్మల్గా ఇవి క్లాత్కి స్టిక్ చేయొచ్చు, ఇలా అతకబెట్టొచ్చు. మన ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా. సో దాన్ని ఈ విధంగా ఒక లైన్ లాగా వేసుకొని దాని మీదుగా ఈ పైపింగ్ థ్రెడ్ అనేది స్టిక్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ స్టిచ్ చేయడం వల్ల ఏంటి అంటే కొంచెం క్లాత్ డ్యామేజ్ అవ్వడం కానీ, లేదంటే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది సీక్వెన్స్గా కరెక్ట్గా స్టిక్ అవ్వడం కానీ ఇలా కొన్ని మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో అలా జరగకుండా, క్లాత్ అనేది డ్యామేజ్ కాకుండా అసలు ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వీటికి ఈ విధంగా యూజ్ చేయకుండా వీటిని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ విధంగా చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటు ఒక రైట్ సైడ్ ఒక స్టిచ్, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఒక స్టిచ్. ఈ స్టిచ్ దేంట్లో ఫస్ట్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాము. ఇది ఏం స్టిచ్ ఏంటి అనేది మీరు కనుక గుర్తుపడితే కామెంట్లో పెట్టండి. అదేవిధంగా ఈ విధంగా ఈ కాటన్ థ్రెడ్తో నేను చూపిస్తున్నట్టుగా పైపింగ్ థ్రెడ్ని అయితే ఈ విధంగా స్ట్రేట్గా, ఇప్పుడు చూసారా సీక్వెన్స్గా స్ట్రేట్గా కరెక్ట్గా వచ్చేసింది, ఒక లైన్ లాగా వచ్చేసింది ఇలా స్టిచ్ చేయడం వల్ల. ఇప్పుడు మనకు ఈ లోడింగ్ స్టిచ్ వేసుకోవడానికి కరెక్ట్గా మంచిగా ఫ్రీగా ఉంటుంది. సో ఇంతకుముందు కుట్టక ముందు పైపింగ్ థ్రెడ్ అనేది స్టిచ్ చేస్తే కరెక్ట్గా రాదు, షేప్ అనేది అవుట్ అయిపోతుంది, కరెక్ట్ స్ట్రేట్గా రాదు, కొంచెం వంకర టింకర్ లాగా వస్తుంది. సో ఇలా కుట్టడం వల్ల మనకు తగ్గట్టుగా ఉంటుందన్నమాట. వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది. ఫస్ట్ పట్టుకున్న దానికి పైపింగ్ థ్రెడ్ కుట్టక ముందు క్లాత్కి కుట్టక ముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు కుట్టిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది తేడా ఏంటి అనేది. సో ఈ విధంగా కరెక్ట్గా మనకు వర్క్ అనేది కరెక్ట్గా రావడానికి ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ఈ విధంగా కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. మనం కుట్టే లోడింగ్ స్టిచ్ షేప్ అవుట్ కాకుండా అదేవిధంగా నీట్గా రావడానికి, ఒక లైన్ పర్పస్గా ఒక సీక్వెన్స్లో రావడానికి ఈ విధంగా అయితే ఇలా కుట్టుకుంటే మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట.
అండ్ అదేవిధంగా స్టిక్ చేయడం వల్ల, అతికించడం వల్ల కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అది ఆరడానికి కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా ఈజీగా కుట్టుకొని దాని మీద నుంచి లోడింగ్ స్టిచ్ చేసుకుంటే తొందరగా మనకు టైం సేవ్ అవుతుంది అనమాట. వర్క్ కూడా తొందరగా అయిపోతుంది. సో మనకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని సిల్క్ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ సిల్క్ థ్రెడ్ 2 లైన్స్ తీసుకుంటున్నాను కాబట్టి లోడింగ్ స్టిచ్కి 2 లైన్స్ సిల్క్ థ్రెడ్ కావాలి. సో మనకు బ్లౌజ్ వర్క్ చేసేటప్పుడు నెక్ మొత్తం రావడానికి ఈ విధంగా 2 థ్రెడ్స్ అనేది తీసుకోవాలి. ఒకటే కలర్ 2 థ్రెడ్స్ తీసుకుంటే 2 లైన్స్లో కరెక్ట్గా ఈజీగా ఉంటుంది. ఒకటే థ్రెడ్ని 2 లైన్స్గా తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో దానికోసమని ఈ విధంగా 2 థ్రెడ్స్ తీసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ టెక్నిక్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. స్టిచ్ చేసేటప్పుడు, డిజైన్ చేసేటప్పుడు మాత్రం ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న వరకు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఏం పర్వాలేదు. కొంచెం థ్రెడ్ ఎక్కువ తీసుకుంటే దాన్ని 2 లైన్స్గా చేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే మనం బ్లౌజ్ డిజైన్ వేసేటప్పుడు మాత్రము ఈ లోడింగ్ స్టిచెస్ కానీ, ఫ్లవర్స్ డిజైన్స్ కానీ 2 లైన్స్ మనం యూస్ చేస్తున్నామంటే దానికి ఎక్కువ థ్రెడ్ వరకు పడుతుంది అని అంటే ఖచ్చితంగా ఈ విధంగా 2 థ్రెడ్స్ అయితే తీసుకోవడం బెటర్ అనమాట. సో ఇక్కడ నేను పైపింగ్ థ్రెడ్ స్టిచ్ చేశాను కదా క్లాత్కి ఫస్ట్. సో దాని మీద నుంచి ఈ లోడింగ్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. మొత్తం పూర్తిగా ఈ వైట్ కలర్ పైపింగ్ థ్రెడ్ ఏదైతే ఉందో అది పూర్తిగా కవర్ అవ్వాలన్నమాట. కొంచెం కూడా గ్యాప్ రాకూడదు, కనపడకూడదు, పైనకి కనిపించకూడదు. సో ఆ విధంగా మనం దాని మీద నుంచి వెళ్ళి ఈ సిల్క్ థ్రెడ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేయాలి. నేను బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను కదా, సేమ్ అదే మొత్తం అదే కనిపిస్తూ ఉంటుంది. బ్లూ కలరే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా వైట్ కలర్ అసలు దాంట్లో లోపల ఒక థ్రెడ్ ఉంది అనేది కూడా బయట కనిపించకుండా ఉంటుంది. సో ఈ విధంగా ఈ లోడింగ్ స్టిచ్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం కూడా గ్యాప్స్ అనేది రాకూడదు. ఈ విధంగా గ్యాప్స్ రాకుండా అదే విధంగా క్రాస్ లైన్స్లో రావాలి. క్రాస్ లైన్స్లో ఈ వర్క్ మొత్తం కూడా క్రాస్ లైన్స్లో రావాలి. అదేవిధంగా దీన్ని సిల్క్ థ్రెడ్తో ఇలా నీట్గా కుట్టాలి. అదేవిధంగా జరీ థ్రెడ్తో కూడా కుడతారు. దీన్ని ఇంకా రకరకాల స్టిచెస్తో కుడతారు. జరీ థ్రెడ్తో కుడతారు. అదేవిధంగా జర్దోసి వర్క్తో కుడతారు. బీడ్స్ వర్క్తో కుడతారు. ఇలా లోడింగ్ స్టిచ్ అనేది రకరకాలుగా ఉంటుంది. వాటికి తగ్గట్టుగా మన వర్క్ అనేది కూడా అవి కుట్టేటప్పుడు కూడా అంత బ్రైట్గా ఉంటాయి. సో రకరకాల మెటీరియల్తో కూడా ఇలా స్టిచ్ చేస్తారు. ఏ మెటీరియల్ పెట్టి ఎలా స్టిచ్ చేసినా కూడా వాటికి తగ్గట్టుగా ఆ స్టైల్ అనేది వస్తుంది. సో మన డిజైన్లో మనకి ఏదైతే వర్క్ ఇస్తారో ఆ డిజైన్కి తగ్గట్టుగా మనము ఈ విధంగా లోడింగ్ స్టిచ్ అయితే రకరకాలుగా కుట్టొచ్చు అనమాట. ఈ విధంగా ఏ మెటీరియల్తో కుట్టినా, ఏ మెటీరియల్ ఏ బీడ్స్ అయినా కానీ, జర్దోసి అయినా ఏది కుట్టినా కూడా, దేంతో కుట్టినా కూడా మధ్యలో గ్యాప్స్ అనేది కొంచెం కూడా రాకుండా, అదేవిధంగా సైడ్కు స్టిచ్చెస్ వేస్తున్నాం కదా, లోడింగ్ స్టిచ్ ఈ పైపింగ్ థ్రెడ్ నుంచి సైడ్కి స్టిచ్ చేస్తున్నాం కదా, ఆ సైడ్ స్టిచ్చెస్ కూడా అస్సలు మిస్ కాకుండా, అటు ఇటు ఎక్కడ మిస్ కాకుండా, ఎక్కడ పోకుండా కరెక్ట్గా లైన్ ప్రకారంగా రావాలన్నమాట. అదైతే చూసుకోండి. ఒక్క దగ్గర అయినా ఒక స్టిచ్ అయినా కూడా లైన్ మిస్ అయిందంటే ఆ వర్క్ అనేది నీట్గా కనిపించదు. సో ఈ విధంగా నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను, ఏ విధంగా ఈ పైపింగ్ థ్రెడ్ని కవర్ చేస్తున్నాను, ఎలా కుడుతున్నాను అనేది చూడండి. ఎక్కడ కొంచెం కూడా మిస్ కాకుండా పూర్తిగా బ్లూ కలర్ థ్రెడ్డే వస్తుంది. సో ఈ విధంగా రావడానికి ట్రై చేయండి. ఫస్ట్ స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఈ లోడింగ్ స్టిచ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టార్టింగ్లో స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొంచెం గ్యాప్స్ అనేది వస్తాయి. సిల్క్ థ్రెడ్ అనేది టైట్గా పట్టుకోవడం, టైట్గా లాగడము. మీరు ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు మీకు ఏ విధంగా వస్తుందంటే టైట్గా కుట్టడం వల్ల క్లాత్ అనేది కిందికి లోపలికి వెళ్ళిపోయి థ్రెడ్ అనేది సమానంగా స్ట్రెయిట్గా రావడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే క్లాత్ అనేది ఫస్ట్ ఫ్రేమ్కి టైట్గా ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసుకున్న తర్వాత మనము ఈ క్లాత్కి ఈ లోడింగ్ స్టిచ్ కుట్టేటప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ లోపలికి పోకుండా, క్లాత్కి లోపలికి పోకుండా, బెండ్ అవ్వకుండా సిల్క్ థ్రెడ్ని లూజ్గా ఫ్రీగా కుట్టండి. ఫ్రీగా కుట్టడానికి ఈ విధంగా ట్రై చేయండి. స్లోగా కుట్టండి. ఎంత స్లో అంటే అంత స్లోగా కుట్టుకోండి.
ఫాస్ట్గా కుట్టాలి రావాలి అని ఇట్లా థ్రెడ్ని అయితే బాగా లాగకండి, థ్రెడ్ కూడా తెగిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. సో అలా కాకుండా జాగ్రత్తగా చూసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నేను అవుట్లైన్ జాయింట్ స్టిచ్ కోసం ఈ విధంగా మెరూన్ కలర్ థ్రెడ్ సేమ్ అదే ఫ్లాట్ లోడింగ్ స్టిచ్కి ఏ విధంగా స్టిచ్ చేశానో సేమ్ అదే విధంగా 2 లైన్స్ తీసుకున్నాను మెరూన్ కలర్ థ్రెడ్. ఈ విధంగా దీన్ని ఈ లోడింగ్ స్టిచ్కి అవుట్లైన్ ఇస్తున్నాను. ఈ విధంగా నీట్గా జాయింట్ స్టిచ్ అనేది నీట్గా రావాలి. నేను ఎంత నీట్గా కుడుతున్నాను, ఎంత దగ్గరికి, అసలు వీటి మధ్యలో కూడా గ్యాప్స్ అనేది రాకుండా చూసుకోవాలి. కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి, అసలు మన వర్క్ అనేది నీట్గా లేదు అన్నట్టు అర్థము. గ్యాప్ రాకుండా చూసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో లోడింగ్ స్టిచ్ బ్లూ కలర్లో ఇచ్చేసాం కదా, సో దానికి అవుట్లైన్ మెరూన్ కలర్ ఇచ్చేసాం కదా, వీటి మధ్యలో వైట్ కలర్, ఇప్పుడు క్లాత్ కలర్ వైట్ కలర్ ఉంది కదా, ఈ వైట్ కలర్ అనేది అస్సలు కనిపించకూడదు. సో ఈ కనిపించింది క్లాత్ అనేది మధ్యలో కనిపించింది, క్లాత్ కలర్ మధ్యలో కనిపించింది అని అంటే మనకు ఇంకా నీట్గా వర్క్ రానట్టే. ఇంకా మంచిగా దగ్గరికి స్టిచ్ చేయడము ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా ఏ విధంగా ఎంత గ్యాప్లో కుట్టాలి అనేది కూడా చూసుకోండి. కరెక్ట్గా ఈ విధంగా నీట్గా చైన్ స్టిచ్ కూడా నీట్గా ఇంత గ్యాప్స్తో కుట్టండి. ఈ విధంగా చిన్న గొలుసు కుట్లు అయితే కుట్టడానికి ట్రై చేయండి. ప్రాక్టీస్ చేయండి. చిన్న గొలుసు కుట్లు వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఇక్కడ నేను మెరూన్ కలర్ థ్రెడ్ అవుట్లైన్ ఇచ్చేసాను కదా, దీని ప్లేస్లో జరీ థ్రెడ్ గోల్డ్ కలర్లో ఉంటుంది, షైనింగ్ ఇస్తుంది కదా, జరీ థ్రెడ్ ఈ సిల్క్ థ్రెడ్ కంటే మంచి షైనింగ్ ఇస్తుంది, మంచిగా ఉంటుంది. సో అది జరీ థ్రెడ్ సింగిల్ లైన్తో కుట్టినా కూడా ఈ విధంగా ఇప్పుడు మెరూన్ కలర్ థ్రెడ్తో ఏ విధంగా అయితే లుక్ ఇస్తుందో సేమ్ అదే విధంగా దానికంటే ఎక్కువ గోల్డ్ కలర్ అనేది మన సిల్క్ థ్రెడ్స్కి బాగా లుక్ ఇస్తుంది అనమాట. ఈ విధంగా మెరూన్ కలర్ ప్లేస్లో జరీ థ్రెడ్తో కుట్టి కూడా చూడండి. కాకపోతే అవుట్లైన్ చైన్ స్టిచ్ వేసేటప్పుడు ఈ చిన్న గ్యాప్స్లలో వేసుకోవాలి. చైన్ స్టిచ్ అనేవి చిన్న గ్యాప్స్లలో రావాలి, చిన్న రింగ్స్ అనేవి రావాలి. మరి పెద్ద గ్యాప్స్ అయితే రాకూడదు. చిన్నగా వచ్చేటట్టుగా ప్రాక్టీస్ చేసుకొని అప్పుడైతే కుట్టండి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా ఫ్లాట్ లోడింగ్ స్టిచ్కి ఎంత తేడా ఉందో అనేది మీరు వీడియోలో చూస్తే కనిపిస్తుంది. సో ఇప్పుడు లోడింగ్ స్టిచ్ నీట్గా ఉందా, కరెక్ట్గా మంచిగా కనిపిస్తుందా, ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ అనేది కరెక్ట్గా మంచిగా కనిపిస్తుందా అనేది ఇట్లా ఈ విధంగా రకరకాల డిజైన్స్లో రకరకాల స్టిచ్చెస్లో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మన చేతుల్లోనే ఉంటుంది. మగ్గం వర్క్ స్టిచ్చెస్ అనేది వచ్చాక ఏ విధంగా ఏ డిజైన్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి. అండ్ అదేవిధంగా అన్ని కలర్స్ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. జరీ థ్రెడ్, సిల్వర్ థ్రెడ్, గోల్డ్ కలర్లో జరీ థ్రెడ్, సిల్వర్ కలర్లో జరీ థ్రెడ్స్ అనేవి వస్తున్నాయి కదా, సో వాటి బట్టి కూడా మనము అవి ఎలా యాడ్ చేయాలి, ఎక్కడెక్కడ యాడ్ చేయాలి అనేది కూడా చూసుకోండి. మగ్గం వర్క్ అనేది ఎంత ఫ్రీగా చేసుకుంటామో, ఎంత ఇంట్రెస్ట్ పెట్టి ఎంత ఫ్రీగా చేసుకుంటామో అంత ఫ్రీగా వస్తుందన్నమాట. మరి గట్టిగా థ్రెడ్ని టైట్గా పట్టుకొని ఏదో బిగిస్గా పట్టినట్టుగా లాగకండి. ఆ విధంగా అయితే థ్రెడ్ వర్క్ చేయడానికి చూపించకండి. మనం ప్రాక్టీస్ చేసే పద్ధతిని మార్చుకోండి, ఫ్రీగా చేసేటట్టుగా చూసుకోండి. ఈ విధంగా లోడింగ్ స్టిచ్ అయితే ఇలా కుట్టుకోవాలి. ఈ విధంగా ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే మీకు మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి మగ్గం వర్క్ క్లాస్ అనేది ఫాలో అవుతూ మగ్గం వర్క్ కుట్టడం స్టార్ట్ చేయండి. మీకు నీడిల్ పట్టే దగ్గర నుంచి బ్లౌజ్ వర్క్ చేసే వరకు కూడా ప్రతిదీ మన ఛానల్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏమన్నా మగ్గం వర్క్లో డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.